తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ మొదలుకొని ఖమ్మం మొత్తం అడవి ప్రాంతాలలో గిరిజనులు లంబాడీలు వాళ్ళు దాదాపు 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళని ఎల్లగొట్టి నీవు ఇతర ఐటీ కంపెనీలకు ఇచ్చుకొని ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళకిచ్చి రకరకాలుగా బినాం పేర్ల మీద పెట్టి మరి 1,00,000 ఎకరాలను నువ్వు తీసుకున్నది వాస్తవం కాదా? అడవులను కొట్టేసింది వాస్తవం కాదా? గుట్టలను పలుగొట్టించింది వాస్తవం కాదా? గుట్టలను కోరీలకిచ్చి గ్రానైట్ వాళ్ళకిచ్చి ఇళ్లలో ఐటీ కంపెనీల కోసం 1,000 ఎకరాల భూములను చెట్లను నరికేసి వాళ్ళకి ఇచ్చింది వాస్తవం కాదా? మరి ఇదంతా తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ఆమె పేరేందో, ఆమె ఎవరితో అదేదో ఉన్నదే, ఆమె కలెక్టర్, దాని పేరేంది సునీతా అగ్రవాల్. అది నాకు అర్థం కాలే, ఏం యాక్షన్ చెప్తుందబ్బా. ఆమె ఐఏఎస్ ఆఫీసరు 10 ఏళ్లు కేసీఆర్ పక్కనే ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హెలికాప్టర్లో తిరుగుతూ ఈమెకో హెలికాప్టర్లు ఇచ్చి తిరిగింది. మరి అప్పుడు 13 లక్షల ఎకరాల 13 లక్షల చెట్లను కొట్టేస్తే సునీతా అగ్రవాల్ గారు మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా? నువ్వు ఎందుకు మరి ఈ సోషల్ మీడియాలో పెట్టలేదమ్మా? ఒకసారి దానికి జవాబు చెప్పమ్మా. ఎందుకు పెట్టలే నువ్వు? అప్పుడు ఎందుకు చెప్పలేదు అమ్మా? నువ్వు చెప్పమ్మా. నీ మీద కూడా విచారణ జరుగుతుంది, ఎందుకు తొందరపడుతున్నావమ్మా నువ్వు? ఇవాళ నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నువ్వు 10 ఏళ్లలో కేసీఆర్ తో నుండి నువ్వు ఎంత దోపిడీ చేసావో అది కూడా బయటకు వస్తుంది. సునీతా అగ్రవాల్ గారు సునీత అయితే ఆమె రాష్ట్రంలో కీలకమైన పోస్టులో ఉండి మరి 13 లక్షల చెట్లను నరకంగా చూసి ఒక్కనాడు కూడా ఆ మాట ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ఆమె జీతం ఎంతనా అమ్మా? నీ జీతం ఎంత? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, నీ జీతం ఎంత? ఇవాళ నీ దగ్గర 1000 కోట్లు మీకు ఎట్లా వచ్చినాయమ్మా? దానికి నువ్వు జవాబు చెప్పాలి. నీ మీద విచారణ జరుగుతుంది ఖచ్చితంగా. నీ మీద నీతోని పాటు ఇంకా 6 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఖచ్చితంగా నీ మీద నీతోని పాటు ఉన్నటువంటి నీతోని పాటు ఉన్నటువంటి 5 అంటే మొత్తం 6 అందరి మీద ఖచ్చితంగా ఈడీ కంప్లైంట్ చేస్తాం, సిబిఐ కంప్లైంట్ చేస్తాం. మీ మీద విచారణ అయ్యేలా చెప్తామమ్మా. ప్రభుత్వం విచారణ చేస్తుంది, తొందరపడకండి. మీరు ఎంత దోపిడీ చేశారో అది ఖచ్చితంగా మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. సోమేష్ కుమార్ గాని మరి ఇంకా ఇతరత్ర ఐఏఎస్ ఆఫీసర్లు 5 ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి, కానీ 5 ఉన్నారు. మరి మేడం గారు నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. నువ్వు మరి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారికి లెఫ్ట్ నువ్వే, రైట్ నువ్వే. మరి నీ జీతం ఎంత? ఈ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇవన్నింటి మీద కూడా విచారణ జరుగుతుంది. తొందర ఎందుకు పడుతున్నావు తొందర? ఇయలో నీవు ఈ 400 ఎకరాల్లో మొత్తము జంతువులన్నింటినీ, జింకలన్నింటినీ, నిమళ్ళన్నీ ఉరుకుతున్నాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్నవే, అవన్నీ మాడిఫై చేసి వైజాగ్లో తీసినటువంటి వీడియోలను మాడిఫై చేసి కేటీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని, సుప్రీంకోర్టును తప్పుదో పట్టియాలని చెప్పి అక్కడ కేసేపించి ప్రజలను తప్పుదో పట్టియాలని చూస్తే దానికి తోడు ఈమె సునీతా అగ్రవాల్, ఆమెకు తోడు ఆమె కూడా సోషల్ మీడియాలో పెట్టింది, ట్విట్టర్లో పెట్టింది.
ఇదేందమ్మా నాకు అర్థం కాలే. నువ్వు ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారివి, ఐఏఎస్ ఆఫీసరు, ప్రభుత్వంలో ఉండి రిజైన్ చేయి. రిజైన్ చేసి నువ్వు కూడా రాజకీయాలు చేయమ్మా. మేడం నువ్వు కూడా రాజకీయాలు చెయ్యి, బయటికి రా, రిజైన్ చేయి. రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేసి కేసీఆర్ తో ఉండి నువ్వు కూడా రాజకీయాలు చేయి. ప్రభుత్వం నుండి ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రభుత్వం నుండి 400 ఎకరాలు ఎట్లా కొట్టారు, అందులో మొత్తం అన్యపనులన్నీ లేకుండా చేశారు. నువ్వు చూసావా? నువ్వు చూపిస్తావా? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కదా. నేను 2000 మంది గురించి మాట్లాడంలే. నువ్వు ప్రభుత్వంలో ఉన్నవు, జీతం తీసుకుంటున్నావు, ప్రభుత్వంలో బాధ్యత గల ఆఫీసర్వు, ఐఏఎస్ ఆఫీసర్వు, నువ్వెట్లా మాట్లాడుతావు అంటున్నా. మరి 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను కొట్టేసి అడవులో నరికేస్తే వన్యప్రాణులు ఇక్కడి నుంచి ఉరుకుతుంటే, జనకాలు నియమాలు అన్ని ఇక్కడి నుంచి వేరే అడవులకు పారిపోతుంటే అప్పుడు నువ్వేం పీకినవా అంటున్నా, నువ్వేం చేసినవా అంటున్నా. అప్పుడు ప్రభుత్వంలో, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కార్యదర్శిగా ఉన్నావు కదా, కీలక పాత్ర వహిస్తున్నావు కదా. మరి ఆనాడు నువ్వేం పీకినవా అని అంటున్నా. నేను మీడియా ముందటి నేను అడుగుతున్నా. అప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం నుండి ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు ఖండించలే? అప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? అప్పుడు ట్విట్టర్లో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థం కాలే. నువ్వు ఎంత దోపిడీ చేశావో మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి. తొందరపడకు మేడము, తొందరపడకు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నీ మీద కూడా విచారణ జరుగుతుంది. నీ మీద కూడా ఖచ్చితంగా ఈడీకి సిబిఐ ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. నీ ఆస్తుల మీద నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావో మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? మొత్తం తెలుసు అమ్మా, నువ్వు మొత్తం తెలుసు. నువ్వు ప్రభుత్వం నుండి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? తప్పు జరగకుండా విమర్శిస్తావా? ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేశావు నువ్వు? అంటే ఒక మూటగా ఏర్పడ్డారు 6 ఐఏఎస్ ఆఫీసర్లు. అందరిని అనడం లేదు, పాపం చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు నీతిగా నిజాయితీగా, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చాలా మంది నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో బాధ్యతయుతంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను మాట్లాడలే. కానీ వీళ్ళు 6 ఉన్నారు. ఈ 6 ఐఏఎస్ ఆఫీసర్లు మరి అక్కడి నుండి